నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి 6 సంవత్సరాలైంది. అయితే ఈ రోజున వాళ్ళ కూతురు సునీత రెడ్డి అయితే పోరాటం చేస్తుంది. మా నాన్నగారికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదు. అయితే సిబిఐ విచారణ కూడా జరిపించాలని చెప్పి సునీత రెడ్డి గారు కోరుతున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వివేక హత్య జరిగి 6 సంవత్సరాలైంది. కానీ సునీత రెడ్డి ఇంకా పోరాటం కొనసాగిస్తూనే ఉంది. న్యాయం జరగాలి అని చెప్పి ఆమె కోరుతుంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు సునీత రెడ్డి గారు కోరికలో పోరాటంలో న్యాయం ఉందండి. ఎందుకంటే స్వయంగా వాళ్ళ తండ్రి గారు అత్యంత క్రూరాతి క్రూరంగా హత్యగావింపబడి కొట్టి చంపి ఒక కుమార్తెకి తండ్రి పట్ల విపరీతమైన ఎమోషన్ ఉంటుంది. ఆవిడ చాలా బాధపడుతుంది. న్యాయం కోసం ఎక్కని గడపలేదు, తొక్కని న్యాయస్థానం లేదు. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా పాక్షికంగా సఫలమయ్యారు. అంటే సిబిఐకి డిమాండ్ చేసిన సిబిఐ వచ్చింది. ఆ దర్యాప్తు 4 అడుగుల ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ముందుకి వెనక్కి సాగుతుంది. కొంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు సిబిఐ చాలా వరకు 60-70% దాన్ని సఫలీకృతులయ్యి అక్కడ బ్రేక్ పడింది. అక్కడి నుంచి కొంతమందిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ నిందితులందరూ కూడా జైల్లో ఉన్నారు. ఒక్కడున్నాడు, మిగతా వాళ్ళు కొంతమంది బెయిల్ వచ్చేసింది. దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు. మేజిస్ట్రేట్ గారి ముందు వాంగ్మూలం ఇచ్చేసాడు. దాన్ని బేస్ చేసుకుని ఇంకా సీన్ కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం మీద ఎస్టాబ్లిష్ చేశారు. అక్కడితో ఆగిపోయింది. అవినాష్ రెడ్డి అరెస్ట్కి వస్తే సిబిఐ మీద కేసులు పెట్టారు. వాళ్ళకి బాంబులే చంపుతూ ఉన్నారు. దాని మీద ఈ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అత్యంత క్రూరంగా హత్యగావింపబడి ఒక పొలిటికల్ హై ప్రొఫైల్ మర్డర్ అది. ఆ కేసులో వాళ్ళకే ఏమీ సాధించలేకపోతుంటే దోషులు తప్పించుకుంటుంటే బహిరంగంగా తిరుగుతున్నారని చెప్తుంది ఆవిడ. ఇలాగా వాళ్ళకే అంత ఇదిగా జరుగుతుంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ దేశంలో చట్టం ముందు అందరూ సమానులే అంటారు. చట్టం చేతులు బహు పొడవుగా ఉంటాయి, ఎంత దూరంలో పట్టుకుంటాయి అంటారు. అంటే కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని గంభీరంగా చెప్తారు హిందీలో అటని. అలాంటిది కొంతమందికి ఎక్కువ సమానమా? జగన్మోహన్ రెడ్డి లాంటి లేకపోతే వాళ్ళ గ్యాంగ్ లాంటి నేర స్వభావం ఉన్న అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వీళ్ళు కనీసం కోర్టు కూడా హాజరవ్వట్లేదు, విచారణ లేదు. అసలు ఆ కేసులు ఏమైపోయినాయో తెలియదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ చర్చ జరగాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనే వాళ్ళు దీని మీద చర్చ పెట్టాలి. దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా దర్యాప్తు సంస్థలో మాకెందుకని చెప్పి ఏడ్చనిపప్పు వేయించి తింటుంటే అసలు ఎవరిని అడగాలి? ఇది ఏం చేయాలి? వ్యాఖ్యానాలు వస్తున్నాయి, తీర్పులు రావట్లేదు. ఇక్కడ ఈ కేసు చూస్తేనేమో వాళ్ళు ఎక్కడేసిన గొంగళ అక్కడ ఉంటుందో వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఏం మెసేజ్ ఇస్తారు? వాళ్ళందరూ బయట తిరుగుతుంటే ఎవరికి రక్షణ ఉంటుంది? సాక్షులందరూ మృతి చెందుతున్నారు. అవి అనుమానాస్పద మరణాలుగా ఒక అపోహలతో డౌట్ అలా ఉండిపోతుంది. ఇప్పుడు రంగన్న వాచ్మెన్ చనిపోయాడు, అది అనుమానాస్పద మృతి కింద నమోదు చేసి పోస్ట్ మార్టంకి ఆ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఇక ఎలాగా దీన్ని? ఆవిడికి న్యాయం జరగదా? ఇంతకన్నా దారుణం ఉండదండి. ప్రజాకోర్టులో వచ్చిన తీర్పు. ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. వాళ్ళు తీర్పు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఘోర పరాజయానికి గురి చేశారు, పరాభవానికి గురి చేశారు, కొట్టి తరిమేశారు. రకంగా చెప్పాలంటే కాండ్రించి ఉమ్మేస్తారు. మరి లీగల్గా టెక్నికల్గా కోర్టులు న్యాయస్థానాలు మాత్రమే శిక్ష వేయాలి. మరి అందులో ఉన్న ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాలని కోరుకుంటున్నారు ప్రతి వాళ్ళని. సునీత రెడ్డి గారికి మన అందరూ సపోర్ట్ ఉండాలి. మాట సాయం, ఏ సాయం చేయగలిగితే ఆ సాయం చేయాలి. ఎందుకంటే ఆవిడికి 2 రకాలు. తండ్రి గారిని ఘోర మరణం కొట్టి చంపారు, హింసించి చంపారు, అదొకటి. 2 వీళ్ళ మీద ఆ నెపం నెట్టి వీళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, అదొకటి. అది కాకుండా వీళ్ళ లైఫ్ థ్రెట్. సునీత గారిని కూడా లేపెత్తారు వాళ్ళు. అంతేకాకుండా సాక్షులు మరణాలు. ఆ సాక్షుల మరణాలకి ఇప్పుడు ఈవిడి నాకు న్యాయం చేయండి బాబోయ్ అంటమే కాకుండా నాన్నగారి మృతికి గురించి చేయమంటమే కాకుండా సాక్షులు కాపాడండి అని చెప్పేసి అడగాల్సి వస్తుందంటే
స్థానిక పన్నులు అదనం అంటారు కదా ఏదైనా కొనుక్కున్నప్పుడు, అలాగా దాంతోపాటు ఇది కూడా చూడండి బాబు అని బతిమాలుకునే పరిస్థితి. ఆవిడ బోలంత సమయాన్ని ధనాన్ని వెచ్చించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడితే ఈ మాత్రం ఫలితం అన్నా వస్తుంది. అయినా ఎక్కడేసిన గొంగళి అక్కడ ఉంటుంది. మీకు నాకు కుదురుతుంది అలాగా? సుప్రీంకోర్టు ఒక సూత్రం కూడా మెల్లలాగేస్తాయి మనకి. అంటే ఎవరి కోసం ఇదంతా? ఈ డబ్బులు ఎవరిస్తారు? ఇప్పుడు ఈవిడ నిజంగా దోషులని తేలింది అనుకోండి, వాళ్ళు ఈవిడ ఖర్చు పెట్టిన డబ్బు ఎవరిస్తారు? న్యాయాన్ని కొనుక్కోవాలా? ఈ దేశంలో న్యాయాన్ని కొనుక్కోవటం ఏంటి? అసలు వాళ్ళది కదా బాధ్యత. కేసు నమోదైన తర్వాత వాళ్ళన్నీ పడి సాల్వ్ చేయాలి కదా. ఇక్కడ ఈ దర్యాప్తు సంస్థలో వాళ్ళు సిగ్గుపెట్టలేదా? ఈ కేసు నాళ్ళు ఉంటుంది, ఎవడో ఒకటి తెగించి ఇదిగో వీడు అడ్డం పడుతున్నాడు అని చెప్పేసి వాడు మొఖం చూపించాలి కదా బయటికి. కొంతమంది అధికారులు నిజాయితీ పనులు ఏం చేస్తారంటే ప్రెస్కే పబ్లిక్కి రిలీజ్ చేస్తారు, ఇంక చచ్చినట్టు నోరు మూసుకూరుకుంటారు. అది అలాంటి పనులు చేయకుండా ఇదంతా డబ్బు అండి. ప్రతి ఓడు లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయారు, కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడ్డారు. కంఫర్టబుల్ లైఫ్ కావాలంటే డబ్బు కావాలి. ఎవడలా పోతే మాకెందుకు, మా డబ్బు మాకు వస్తుంది కదా. అంటే కాలం గడిచే కొద్ది సమాజంలో మార్పు వచ్చేసింది. ప్రజలు కూడా స్వార్థపరులు అయిపోయారు, అవినీతి పరులు అయిపోయారు. ఇక పక్కోడికి ఏమైపోతే మనకి ఎందుకు, మన సంగతి మనం చూసుకుందాం అనుకుంటారు. మొన్న చూశాను నేను ఒక వీడియో చూశాను. ఒక ఆవిడని కారోడు గుద్దేసిపోతే ఆవిడ గోడకి తలకిందులకి ఆడపడుతుంటే అక్కడ అందరు గబగబా ఆవిడ గాయానికి కట్లు కడతాం చేస్తున్నారు. వాళ్ళందరి మధ్య నుంచి ఒకటి సైకిల్ వేసిపోతున్నాడు, ఒక ఆవిడ స్కూటర్ వేసిపోతుంది. కనీసం ఏం జరిగింది కూడా ఆగట్లేదు. ఎవడలా పోతే మనకి ఎందుకు అనుకుంటున్నారు? సమాజంలో మార్పు వచ్చేసిందండి. అలాగా ఏవైనా సునీతారెడ్డి గారికి న్యాయం జరగాలి. వాళ్ళ నాన్నగారికి అంత చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే నిందితులుగా మేమే చంపామంటున్నారో వాళ్ళకి అంత సీన్ లేదు. ఖచ్చితంగా వాళ్ళందరూ పాలికాపల్లేటోళ్ళు అతని దగ్గర. అతను తిడతాడు, కొడతాడు, పెడతాడు. వాళ్ళకి దానికే చంపేయాల్సినంత ఉండదు. ఆయన చాలా కసిగా చంపారు. ఆ కసిగా చంపింది అవసరం ఎవరికి ఉందో చూడాలి. అది ఖచ్చితంగా దాయాదులకు ఉంటుంది, డబ్బుకు సంబంధించి ఉంటుంది, లేదా రొంకు పురాణానికి సంబంధించి ఆయనకి ఏం తెలిస్తే ఉంటుంది. అలాంటి కసిగా చంపుతాడు. డబ్బు, స్త్రీ వ్యామోహం ఇలాంటి రెండాటి మధ్య, లేకపోతే ఎవరిదన్నా రహస్యాలు తెలిస్తే దాన్ని కప్పెట్టడానికి, లేకపోతే అలాంటి విషయాల మీద కసిగా చంపుతారు. పైగా ఇది ఆ కొట్టి చంపిన విధానం చూస్తే ఎవరో చూస్తున్నట్టు ఉంది. ఆ కొట్టి చంపేది దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్లు ఇచ్చుకుని 7 సార్లు నరికేడు, 5 సార్లు నరికేడు అని చెప్తున్నాడు. గొడ్ల నీకు ఎవరు చెప్పారు? పోస్ట్ మార్టంలో కూడా వాళ్ళ డెడ్లీ వెపన్ అన్నారు, పొదునైన ఆయుధంతో అతను గాయపరిచారని ఉన్నది. మరి నీకు గొడ్లని ఎవరు చెప్పారు? అంటే ఈ చంపిన వాళ్ళు గొడ్డలు కట్ట కదిరిలో కొనుక్కొచ్చిన వాళ్ళు గొడ్డలు తెచ్చేవాడిని, జాతక పాడేసేవాడిని అని చెప్పారా చంపేసిన తర్వాత? లేదా నీకు చూపించారా వీడియో తీసి? ఇలాంటివన్నీ గమనించితే సాక్షి దాని యాజమాన్యాన్ని, వాళ్ళు రిపోర్టింగ్ చేసిన వాళ్ళని, గుండుపోటని ఎవడు చెప్పమన్నాడన్న విజయసాయిరెడ్డితో సహా అందరినీ విచారించాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యజమానులు కూడా వాళ్ళని కూడా నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు గారి మీద ఆ కత్తెట్టుకు ఎందుకేసో వాళ్ళు పరువు నష్ట దావ్యాత్మేటి సుమోటగా స్వీకరించాలి కేసు ఇంత ఎస్టాబ్లిష్ అయిన తర్వాత. ఇవన్నీ ఈ వ్యవస్థలో ఈ చట్టం రాజ్యాంగం అంతా కూడా కొంతమందికే, ఈ దేశంలో మధ్యతరగతి ప్రజలకు మాత్రం అన్నీ ఉంటాయి. కూళ్ళేనోడికి భయం లేదు, బాగా డబ్బున్నోడికి ప్రాబ్లం లేదు. మధ్యతరగతి నలిగిపోతుందండి. ఈ సంప్రదాయాలని, చట్టాలని, న్యాయాలని, ట్యాక్సులు అయ్యే వాళ్ళే కడతారు. బాగా డబ్బు ఉన్నవాడు ఎగ్గొట్టేస్తారు కొంచెం కట్టేసి, అసలు డబ్బులు లేనివాడు అన్నీ తీసేసుకుంటాడు కానీ ఏం కట్టడం. ఈ మధ్యతరగతి నలిగిపోతుంది. ఈ దేశంలో మధ్యతరగతి ముందుకొచ్చి గొంతెత్తి మాట్లాడాలి, లేదంటే ఇంకా అణిగిపోతారు. న్యాయం ఇప్పుడు ప్రభుత్వ ఫలాలు పొందటంలోనూ బలహీనులు అందుకోలేరు. ఈ చట్టము రాజ్యాంగంలోనూ న్యాయం జరగటంలోనూ వీళ్ళు ఆసక్తులైపోతున్నారు. కాబట్టి ఇలాంటి సునీతారెడ్డి గారికి న్యాయం జరిగినప్పుడు మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఈ చట్టము, ఈ దేశం నిలబడాలంటే, ప్రజాస్వామ్యం పూర్తిగా పరిడి వెళ్ళాలంటే చట్టము, రాజ్యాంగము ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలి. అది పనిచేసే పరిస్థితి కనపట్లేదు. ఎప్పటికన్నా ఆశావాదులు మనిషి, ఆశాజీవి మనిషి, సంఘజీవి, నలుగురితో పాటు నారాయణ. కాబట్టి ఆశావాహ దృక్పథంతో మనం చూద్దాం ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. సార్, రీసెంట్గా రంగన్న చనిపోయింది కూడా బాడీ మీద కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి కూడా అనుమానంగా వాళ్ళ భార్య మాట్లాడుతుంది. ఇది అనుమానం అండి. ఇప్పుడు అది పోస్ట్ మార్టం ద్వారా రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం మనం. ఖచ్చితంగా అనుమానాస్పద మరణం అన్నా
పోలీసులు నమోదు చేశారంటే ఖచ్చితంగా బొమ్మ తేడా ఉంటుంది అందులో. అర్థమైందా మీకు? డెఫినెట్గా మీకు రిపోర్ట్ వస్తుంది. వీళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు, వాళ్ళు ట్రై చేస్తున్నారు. సిరీస్ ఆఫ్ మర్డర్స్ లింకులు సాక్షులు అందరినీ ఇప్పుడు అందరిదే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఏంటండి. ఏమైనా కానీ తప్పించుకోలేటండి, ఆ సూత్రధారులు ఖచ్చితంగా తప్పించుకోలేరు. అన్నిటికన్నా ముందు పాపం పండితే ఏ మద్యం కేసులో వీళ్ళు అలాగరకు వచ్చి వారంలోనూ లేచిపోతారు, లోపల పంపేస్తారు. సునీతారెడ్డికి మరి న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరగాలండి, జరగాలని కోరుకుందాం. మనం ఆశావాక దృక్పథంతో ఉండాలి. ఇప్పుడు శ్రీశ్రీ గారు సినిమాలో పాట ఉంటుంది, వెలుగు నీడలు అన్న సినిమాలో. ఒక విషాదం జరిగి అంటే సందర్భం వేరు, అక్కడ ఏడుతో కూర్చుంటుంది ఒక ఆవిడ. దాని మీద కథానాయకుడు పాట పాడతాడు, కలకానిది విలువైనది బతుకు కన్నీటి దారిలోనే బలి చేయకని. అయితే అందులోనే కొన్ని ఉంటాయి, అగాధమో జలనిధిలోన ఆణిముత్యం ఉన్నట్లే శోకాన మరుగును దాగి సుఖమున్నది, ఇలాంటి ఓ జీవిత చరిత్ర శ్రీశ్రీ గారు రాసిన పాట. అలాగే గాలి వీచి పూలతీగ నేల వాలిపోగా జాలి వీడి అటులే వదిలివేయుతవా నీరు పోసి బతకనించవా అని ఉంటుంది. అలాగా ఈ కేసు ఇలాగా వాళ్ళు నిర్వీర్యం చేసినా ఏం చేసినా ఒక ప్రకృతి శక్తి అలా వదిలేయదు. ఎవరో ఒకళ్ళు ఎప్పుడొకప్పుడు ఆవిడ సాయం చేస్తారు ఏదో రూపంలో. ఆ కేసును అలాగే లైవ్లో ఉంచి ఎట్టి పరిస్థితుల్లో దోషులు శిక్ష పడేలా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆశావాహ దృక్పథం అనేటువంటిది పాజిటివ్ ఎనర్జీ. అది ఎప్పుడు ఏడితే నిత్య శంకుతిల్లా ఉంటే అంత నెగిటివ్గా ఉంటుంది.